హాయ్ అండి. అంతా బాగున్నారా అండి? మీరంతా బాగుండాలని, మీ అందరిలో నేను ఉండాలని. వీడియో చూడంగానే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి, మనకే ఎందుకా ఇన్ని కష్టాలు అని. నాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అనుకునేవాళ్ళు ఈ చిన్న కథ వినండి. పుట్టిన క్షణం నుండి అన్నీ కష్టాలే. జైల్లో పుట్టాడు. పుట్టగానే తల్లిదండ్రులను దూరం అయ్యాడు. శిశువుగా ఉన్నప్పటి నుండే మేనమామ నుండి హత్యా ప్రయత్నాలు, ప్రేమించిన ఆమె దూరం అయింది. తన ఊరి వాళ్ల కోసం సర్పంతో ప్రాణాలకు తెగించి పోరాటం చేశాడు. గోవర్ధనగిరిని ఎత్తాడు. జీవితమే పోరాటం అయింది. రాజుగా బతకాల్సిన వాడు గోవులు కాస్తూ బ్రతికాడు. తనది కాని సమస్య కోసం, అంటే పాండవుల కోసం యుద్ధం జరిపి పాల్గొన్నాడు. ధర్మపక్షం నిలబడి అంత కురుక్షేత్ర యుద్ధం చేయించి చీపురు పుల్ల కూడా సంపాదించుకోలేదు. పైపెచ్చు ధర్మం కోసం నిల్చున్నాడు. కనుకే ప్రాణం పోయే శాపం పొందాడు. కాదు, తన వాళ్ళందరూ నాశనం అయ్యే శాపం పొందాడు. సాధారణ బోయవాని చేతిలో చనిపోవటం ఏంటి కర్మ. కాకపోతే గజ ఈతగాడు మురికి కాలువలో పడి చనిపోయాడు అన్నట్టు చావు అయినా చెప్పుకునేంత గొప్పగా దొరకలేదు ఆయనకు. కృష్ణం వందే జగద్గురుం. అంతా కృష్ణార్పణమస్తు. మానవ జన్మ ఎత్తినందుకు భగవంతునికి సైతము కర్మ ఫలితాలు అనుభవించక తప్పలేదు. మనబోటి వాళ్ళము ఎంత. అందుకనే కష్టం వచ్చినప్పుడే మనమేంటో, ఎలా దాన్ని ఎదుర్కోవాలో అలా ఎదుర్కోవాలి. జీవిత సత్యాలు చాలా చేదుగా ఉంటాయి. అనుభవించడానికి కూడాను చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఆ కష్టంలోనే మనం సుఖం ఎత్తుక్కోవాలి. నాకున్న ఈ కష్టంలో నేను వెతుక్కుంటున్న సుఖం ఈ యూట్యూబ్ ఛానల్స్. అందుకనే వీడియో చూడంగానే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. స్లీపింగ్ సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నా కానీ ఉపయోగమే లేదండి. ఎందుకనో సబ్స్క్రైబర్లు కూడా వెనక్కిపోతున్నారు. నా వీడియోలు నచ్చట్లేదో కూడా ఒక కామెంట్ పెట్టండి. నేను ఈ యూట్యూబ్ ఛానల్ కోసం చాలా కష్టపడుతున్నాను. దాన్ని మీరు గ్రహించుకుంటారని చెప్తున్నాను. ఒక వీడియో పెట్టాలంటే వీడియో తీసేవాళ్ళు ఉండాలి, దాన్ని ఎడిట్ చేసుకోవాలి, సమయం సందర్భం అన్నీ కలిసి రావాలి. ఒక్కొక్కసారి ఒక వీడియో పెట్టడానికి 2 రోజులు కూడా సరిపోదండి. ఎప్పుడు ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఆగిపోతూ ఉంటుంది. అంత శ్రమ కోర్చి మేము పెట్టిన వీడియోని మీరు చాలా తేలికగా తీసి అవతల పడేస్తూ ఉంటారు. ఒక్క లైకు ఉండదు, ఒక్క కామెంటు ఉండదు. ఇదే అన్యాయం చెప్పండి. చూసి మెదలకుండా ఊరుకుంటే ఎలాగండి? ఏదో ఒక అభిప్రాయం బాగుందనో బాగలేదనో మీరు మీ అభిప్రాయం చెప్తే మాకదే కదా సంతోషం. తండ్రిని కోల్పోయిన 2 చిన్నపిల్లల కోసం సంవత్సరాల తరబడి నేను పడుతున్న ఈ కష్టాన్ని మీరు గ్రహిస్తారని అనుకుంటున్నాను. ప్రతి వీడియో కూడా మాకు కూడా ఒక పరీక్ష లాంటిదేను. వీడియో పెట్టి మేము రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటామనేది మాత్రం మర్చిపోవద్దండి. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదండి మాకు. వీడియోల కోసం ఎంతో కష్టపడుతున్నాం కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.